ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ ఉదయకాల సమయమున యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియులారా, ప్రతిదినము ఏదో ఒక విషయంలో ధైర్యము కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనకి మేలు చేసేవారు ఉంటే బాగుండు, ధైర్యపరిచేవారు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. యేసయ్య వాగ్దానం చేస్తున్నారు, ధైర్యము వహించుడి, మీకు మేలు చేస్తాను అని చెప్తున్నారు. గిద్యోను తన ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తున్నాడు. శత్రువులను ఎదిరించే ధైర్యము లేక పిరికివానిగా జీవిస్తున్నాడు. దేవుడు గిద్యోన్ని ధైర్యపరిచినప్పుడు గిద్యోను శత్రువులందరినీ వారి ఎదుట నిలవలేకుండా చెదిరిపోయేటట్లు చేసి ఉన్నాడు. దేవాది దేవుడు గిద్యోనుకు ధైర్యము అనుగ్రహించి ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యము కోల్పోయిన స్థితిలో ఉన్నావా? మేలు చేయుటకు నీ పక్షంన ఎవరూ లేరని నిరాశ చెందుతున్నావా? నీతోనే యేసయ్య చెప్తున్నారు, నీ పక్షమున నేను ఉన్నాను, ధైర్యము వహించి అడుగు ముందుకు వేయండి. యేసయ్య మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. దేవాది దేవుడు అనుగ్రహించే ప్రతి మేలును నిశ్చయముగా మీరందరూ అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. మీరు అనుగ్రహించిన ఈ విశ్రాంతి దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఎంతమంది ధైర్యము లేని స్థితిలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి ప్రభువా. నీ ప్రజల పక్షంలో మీరు మేలులు జరిగించండి తండ్రి. ఈ దినం నీ బిడ్డలు చేయబోతున్న ప్రతి పనిలో నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి ప్రయాణంలో క్షేమము కలుగ చేయండి ప్రభువా. నీ బిడ్డల కుటుంబాలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినం ఆశీర్వాదాలతో నీ బిడ్డలందరినీ దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు కృప మనకందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.